నేడు ఎన్టీఆర్ 102వ జయంతి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఈ నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నందమూరి కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు చేరుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. నేడు ఎన్టీఆర్ 102వ జయంతి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నందమూరి కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు చేరుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. जोहर एनटीआर जोहर एनटीआर 102వ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళి అర్పించడానికి నేను ఇక్కడ రావటం జరిగింది. చాలా మందికి అనుమానం రావచ్చు, మహానాడులో లేకుండా ఇక్కడ ఉండటం ఏంటన్నది. అంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందువల్ల అంతా అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడికి కొన్ని నియమాల రీత్యా వెళ్ళలేని పరిస్థితి. అయ్యన్న పాత్రుడు గారు నేను కూడా మనసు అక్కడ ఉన్నా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ ఆ సేవ ఇప్పుడు ఈ క్షణం తారక రామారావు గారు ఎక్కడైతే మరి ఆయన్ని ఘాట్ నిర్మించారో అక్కడ ఆ మహానుభావునికి ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పించడం నిత్య స్మరణీయుడు ఎన్టీ రామారావు గారు. ఏ రోజు కూడా మరి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కనీసం ఏదో ఒక రోజు రామారావు గారి పాట అయినా ఈ మోడర్న్ ఏజ్ లో ఈ గ్యాజెట్స్ అన్ని వచ్చిన తర్వాత ఆయనది ఒక చిన్న బిట్ అయినా కూడా చూడకుండా నాకు మరి ఒకరోజు కూడా లేదనే చెప్పాలి. నా చిన్నతనం నుంచి నేను ఎంతో అభిమానించే హీరో ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి మాట్లాడినా తక్కువే. ఆయన సాధించిన రికార్డుల్లో దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
ఎటువంటి మోడర్న్ గ్యాజెట్స్ లేని టైంలో రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేసి ముఖ్యమంత్రి కావటం, ఆ పార్టీ 40 సంవత్సరాలుగా దేదీప్యమానంగా వెలుగొందటం, ఇప్పుడు మరి నిన్న మహానాడులో కూడా ఆ పెద్ద ఆయన్ని స్మరిస్తూ మరొక 40 సంవత్సరాలు దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని గట్టిగా చెప్పగలిగారంటే అది ఆ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి అనే చెప్పక తప్పదు. మానవుడు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా వాస్తవంగా వారిని మర్చిపోలేం. వారు పెట్టిన భిక్షతోనే నాలాంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ రాజకీయాల్లో ఉన్నారు, చాలా పెద్ద పెద్ద పదవులు చేస్తున్నారు. సూర్యచంద్రాలు ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారిని ఎవరు మర్చిపోలేరు. నాయకుడు అంటే ఎట్లా ఉండాలనో ఆయనకు ఒక్కనికే చెల్లుతుంది. పేదవాడి ఆకలిని గమనించినటువంటి వ్యక్తి ఆయన. అందుకే 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజుల్లో పెడితే ఇప్పటి వరకు భారతదేశం అంతా ఇవాళ స్కీమును ఇవాళ ప్రవేశపెడతా ఉన్నారు. అంతేకాదు పేదవాడికి కావాల్సింది ఉండటానికి ఇల్లు, ఏదో గుడిసెలు వేసింది కాదు, వాస్తవంగా పక్క గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంటే పేదోడి మనసు ఎరిగి కష్టాలు ఎరిగి పనిచేసినటువంటి నాయకుడు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ఏదో పెద్ద పెద్ద పనులు చేసినామనేది కాదు, పేదవాడి హృదయం పేదవాడి మనస్సును దోచుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారిని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఆ మానవుడు అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు సాయం చేసిన వ్యక్తి, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పనిచేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు.